డాక్టర్ విక్రమ్ సింగ్ గారు కూడా దీనికి సంబంధించి గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, కాళ్ళనొప్పులు కానీ ఈ ఆయిల్ వాడటం వల్ల కూడా చాలామందికి రోగాల నుంచి బయటపడచ్చు. ఈ అగ్రహారం ఆయిల్ రిఫైనరీ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ఐ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అబౌట్ ద వే దట్ దే ఆర్ మెయింటైనింగ్ ద రిఫైనరీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్. అండ్ ఐ కేమ్ ఓవర్ ఫ్రమ్ ఆచారం నుంచి వచ్చాను నేను ఇది కొనుక్కోవడానికి. అండ్ ఐ పర్చేజ్డ్ మోర్ దెన్ 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్. అండ్ నేను ఇక్కడికే రావాలి ప్రతి నెల. నా ఫ్యామిలీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఇక్కడే తీసుకోవాలని డిసైడ్ చేసి కొంచెం దూరం అయినా సరే బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్ యొక్క క్వాలిటీ. సార్ ఇట్ ఈజ్ ప్యూర్ ఆయిల్ సార్, ఇట్ ఈజ్ ప్యూర్ ఆయిల్. మేము చిన్నప్పుడు గానుగు నుంచి కొనుక్కున్నప్పుడు నూనె ఏ విధమైన క్వాలిటీతో ఉండేదో, ఏ విధమైన ఆరోగ్యానికి ఉపయోగకరమో అదే తీసుకుంటాం. బయట దొరికే ఆయిల్స్, ప్రస్తుతం దొరికేటువంటి ఆయిల్స్ చాలా మటుకు ఇవి క్రూడ్ ఆయిల్ నుంచో లేకపోతే పెట్రోలియం బ్లెండెడ్ ఆయిల్స్ ఇలాంటివి ఉంటున్నాయి. అవి మనిషి జీవించడానికి పనికొస్తాయి. జీవన క్రమంలో లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడానికి పనికొస్తాయి. అంటే వీఆర్ బయింగ్, మనం నిజంగా అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నామని అర్థం. ఇది ఆరోగ్యాన్ని కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తున్నాను. సార్ నేను ఆ వీడియో కూడా నేను చూశాను. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ ద డాక్టర్ అండ్ ఫర్ హిస్ సజెషన్. ది సేమ్ సజెషన్, అదే సలహా నేను కూడా ఇస్తున్నాను. దూరమైన ఖర్చు అయినా 2 చెంచాలు వాడుకోవాల్సిన చోట 1 చెంచా వాడుకో, కానీ మంచిది వాడుకో. గోల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్. దిస్ ఈజ్ మై సజెషన్. ఎంతమంది ఉంటే అంతమంది దయచేసి ఈ చెక్క గానుగు నూనెల్లో ఇక్కడే కొనాలి అని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా సరే మీరు కొనండి, కానీ చెక్క గానుగు నూనెల్లోకి మారండి. అది ఒక్కటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకి ఆరోగ్యానికి మార్గం. అలాగే వీలైనంత వరకు ఈ పాల పదార్థాలు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కెర, మైదా, పర్టికులర్గా మనకు వస్తున్న బియ్యం కూడా సరైనటువంటివి కావు. కాబట్టి వాటి క్వాలిటీస్ ఎంతవరకు తగ్గించుకుని మంచి నూనెను వాడుతూ మంచి ప్రోటీన్ ఫుడ్డు, మంచి ఫ్యాట్స్ ఉన్న ఫుడ్డు వాడుకుని అందరూ ఆరోగ్యాలతో హాయిగా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.